మీన రాశి 2024 ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు. ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. కెరీర్ వారీగా మొదటి 2 వారాలు సాధారణంగా ఉంటాయి. కష్టపడి పనిచేసిన తరువాత కూడా మీకు తక్కువ పేరు, ప్రఖ్యాతులు మరియు గుర్తింపు లభించవచ్చు. 3వ వారం నుంచి మీ కెరీర్లో మెరుగైన మార్పులు కనిపిస్తాయి. మీరు పెద్దగా శ్రమ పడకుండా ఆశించిన ఫలితాన్ని పొందుతారు. 3వ లేదా 4వ వారంలో మీ ఉద్యోగంలో లేదా పనిచేస్తున్న ప్రదేశంలో మార్పు కలుగుతుంది. ఈ సమయంలో మీ సహోద్యోగుల నుంచి గౌరవ, మర్యాదలు మరియు మద్దతు పెరగడాన్ని కూడా మీరు చూడవచ్చు. మీరు చాలా కాలంగా చేయాలనుకుని వాయిదా పడుతున్న పనులు ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఒకవేళ మీరు ఉద్యోగం కొరకు లేదా ఉద్యోగంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ నెల 3వ లేదా 4వ వారంలో మీరు దానిని పొందవచ్చు. ఈ నెల చివరి వరకు కుజుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహం తగ్గకుండా చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. మీన రాశి 2024 ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు. ఆర్థికంగా మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. మొదటి 2 వారాలు మీకు సాధారణ సంపాదన మరియు ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కొన్నిసార్లు విలాసాల కొరకు లేదా అలవాట్ల కొరకు మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశముంటుంది. 3వ వారం నుంచి మీ ఆదాయంలో మెరుగైన వృద్ధిని మీరు చూస్తారు. మీ ఖర్చులో తగ్గింపులను కూడా మీరు చూడవచ్చు. ఒకవేళ మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయాలని అనుకున్నట్లయితే లేదా పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే 3వ వారం వరకు వేచి ఉండటం మంచిది. మీ పెట్టుబడుల నుంచి మెరుగైన రాబడిని కూడా మీరు చూస్తారు. మీన రాశి 2024 ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు. కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది. మీ పిల్లలు తమ రంగంలో బాగా రాణిస్తారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగా కోలుకోవడం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో మీ ప్రేమాభిమానాలు మెరుగవుతాయి. వారి సహాయ సహకారాలు అందుకుంటారు. సంతానం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ నెలలో సానుకూల ఫలితాన్ని చూస్తారు. ఈ నెల 3వ లేదా 4వ వారంలో మీరు కుటుంబంలో జరిగే శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు. ఈ నెలంతా కుజుని గోచారం అనుకూలంగా ఉండటం వలన కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశముంటుంది. ప్రయాణాల్లో మీ అత్యుత్సాహం కారణంగా వివాదాలు ఏర్పడే అవకాశముంటుంది కాబట్టి ప్రయాణాల్లో అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మీన రాశి 2024 ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు. ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం ఉంటుంది. ప్రథమార్ధంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో ఆరోగ్య సమస్యల నుంచి మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం జరుగుతుంది. అయితే ఈ నెలలో మీరు మీ ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ నెల 4వ వారంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఇది కొన్ని ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. అలాగే ఎముకలు, చర్మ మరియు కిడ్నీ సంబంధ ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీన రాశి 2024 ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు. వ్యాపారస్తులు 3వ వారం నుండి తమ వ్యాపారంలో మెరుగైన వృద్ధిని చూస్తారు. మీకు 3వ వారం నుండి మంచి సంపాదన కూడా ఉంటుంది. ఆర్థిక విషయాల కారణంగా మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు ఆర్థిక వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండాలి. గత కొద్ది కాలంగా వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఉన్న మీకు ఈ నెల నుంచి మంచి మార్పు కనిపిస్తుంది. కొత్త వ్యాపార ఒప్పందాల విషయంలో ఆచితూచి అడుగేయండి. చివరి వారంలో వ్యాపారంలో కానీ వ్యాపారం చేస్తున్న ప్రదేశంలో కానీ అనుకోని మార్పులు జరిగే అవకాశముంటుంది. మీన రాశి 2024 ఆగస్టు నెలలో చదువు ఫలితాలు. విద్యార్థులు తమ చదువులో బాగా పనిచేస్తారు. వీరు ఆశించిన ఫలితాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షలు రాస్తున్న వారు తమ పరీక్షల్లో బాగా పనిచేస్తారు. చదువుపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఈ నెల చివరి వారం వరకు కుజుని గోచారం 3వ ఇంటిలో ఉండటం వలన తోటి విద్యార్థులతో పోటీపడి మరీ చదువుతారు. అయితే కొన్నిసార్లు అత్యుత్సాహం కారణంగా దృష్టి చదువుపై నుంచి వేరే విషయాల వైపు మళ్లే అవకాశముంటుంది కాబట్టి ఈ సమయంలో ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. పరిహారాలు. ఈ నెలలో మీరు సూర్యుడికి మరియు కుజుడికి పరిహారాలు ఆచరించడం మంచిది. సూర్యుడు ఇచ్చే చెడు ప్రభావం తగ్గడానికి గోధుమలు కాని, గోధుమ పిండిని కాని దానం చేయటం లేదా రొట్టెలు చేసి పేదవారికి దానం చేయడం మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయటం మరియు శివారాధన చేయటం వలన కూడా సూర్యుడు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి. ఈ నెల చివరి వారంలో కుజగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, మంగళవారాలలో ఉపవాసం ఉండటం మరియు ఎర్రని వస్తువులను దానం చేయడం మంచిది.
గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు.